హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్టైజర్ అకాడమీ. దిస్ ఈస్ గిరి, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ అట్ ఏ యాక్సిల్ పాయింట్. సో ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ డైపోల్ డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ డైపోల్ definition: the product of charge and distance between two charges. The product of charge and distance between two charges is called electric dipole. Equation part: P is equal to Q into 2A. సో ఇక్కడ మనం సింపుల్గా ఎలక్ట్రిక్ డైపోల్కి డెఫినేషన్ ఏమని చెప్తున్నాం, ఛార్జ్కి అండ్ టూ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఈ టూ ఛార్జెస్కి ఉండే డిస్టెన్స్ని ప్రోడక్ట్గా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఈ టూ ఛార్జెస్ ఉన్నాయి. ఈ టూ ఛార్జెస్ డిస్టెన్స్ని 2Aగా ఎందుకు తీసుకోవాలి, ఏ అని ఎందుకు తీసుకోవాలి? సో దానికి రీజన్ ఏంటంటే -Q + Q టూ ఛార్జెస్ ఫీల్డ్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. ఈ టూ ఫీల్డ్ లైన్స్ ఆరిజిన్ పాయింట్ దగ్గరికి వచ్చి ఎండ్ అవుతాయి. సో ఈ ఆరిజిన్ పాయింట్ దగ్గరికి వచ్చి ఎండ్ అయినప్పుడు ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి మనం నెగిటివ్ ఛార్జ్కి అండ్ పాజిటివ్ ఛార్జ్కి స్మాల్ ఏ అని మెన్షన్ చేస్తాం. A + A దట్ ఈస్ ఈక్వల్ టు 2A అవుతుంది. సో అందువల్ల ఇక్కడ 2Aగా తీసుకుంటాం డిస్టెన్స్ని. అట్ ది సేమ్ టైం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జెస్ని Qగా తీసుకుంటాం. సో అందువల్ల మనం ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. సింపుల్గా దాన్ని P ఈజ్ ఈక్వల్ టు Q into 2Aగా మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ డైపోల్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేశాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ దీంట్లో ఇన్నర్ టాపిక్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు an electric dipole at points on the axial line. సో ఈ యాక్సిల్ లైన్, ఈ ఎలక్ట్రిక్ డైపోల్ సో ఎలా ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏంటో చూడండి. సో ఇక్కడ మనం ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని ఇంట్రడ్యూస్ చేసాం, -Q + Q. ఇక్కడ ఈ టూ ఛార్జెస్కి డిస్టెన్సెస్ 2A ఉంటే ఖచ్చితంగా అది ఎలక్ట్రిక్ డైపోల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఆరిజిన్ పాయింట్. ఆరిజిన్ పాయింట్ నుంచి -Qకి డిస్టెన్స్ A, +Qకి డిస్టెన్స్ A, A + A 2A. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి ఈ ఎలక్ట్రిక్ డైపోల్ ఆరిజిన్ పాయింట్ నుంచి P అనే పాయింట్కి R డిస్టెన్స్లో మనం మెన్షన్ చేసుకొని ఇక్కడ ఒక టెస్టింగ్ ఛార్జ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆరిజిన్ నుంచి పాయింట్ Pకి డిస్టెన్స్ ఎంత ఉంది, R, స్మాల్ r. ఇక్కడ ఒక టెస్టింగ్ ఛార్జ్ని తీసుకుంటాం. సో ఈ టెస్టింగ్ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది అప్లై చేపిస్తాం. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎందుకు అప్లై అవుతుందంటే బికాస్ ఆఫ్ +Q అండ్ -Q ఈ టూ ఛార్జెస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ఇక్కడ ఫోర్స్ అనేది ఈ టెస్టింగ్ ఛార్జ్ మీద వర్క్ అవుతుంది. టెస్టింగ్ ఛార్జ్ వాల్యూ మనం బిఫోర్ వీడియోలో చెప్పుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వీడియోలో మనం దీన్ని మెన్షన్ చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ +1 కూలమ్స్ ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ +Q ఛార్జ్ నుంచి పాయింట్ Pకి డిస్టెన్స్ని R-Aగా, -Q ఛార్జ్ నుంచి పాయింట్ Pకి డిస్టెన్స్ని R+Aగా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ టూ డిస్టెన్స్ వాల్యూస్ని మనం జనరల్గా తీసుకునే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ని తీసుకొని టూ డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ని మనం ఇక్కడ నోట్ చేయబోతున్నాం. సో ఇలా ఎందుకు నోట్ చేయాలి అనే దానికి ఆన్సర్ ఏంటంటే +Q ఛార్జ్ వల్ల మనకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని E1గా తీసుకుంటాం. E1 క్యాపిటల్ E1గా తీసుకుంటాం. అది E1 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q డివైడెడ్ బై R-A² తీసుకుంటాం. R ప్లేస్లో సింపుల్గా R-A² మెన్షన్ చేస్తాం. ఎందుకు R వాల్యూని R-Aగా తీసుకుంటాం? జనరల్గా R వాల్యూని ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఛార్జ్ ఎదర్ ఇట్ ఈస్ -Q ఆర్ +Q ఏదైనా పర్వాలేదు, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఛార్జ్ టు పాయింట్ P, దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ టెస్టింగ్ ఛార్జ్. టెస్టింగ్ ఛార్జ్ నుంచి మనం ఒక పాయింట్ ఛార్జ్కి డిస్టెన్స్ని స్మాల్ ఆర్గా ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం R-A అంటే ప్లస్ ఛార్జ్ నుంచి పాయింట్ ఛార్జ్,
టెస్టింగ్ ఛార్జ్ డిస్టెన్స్ ని r మైనస్ ఏగా తీసుకుంటాం. ఇది ప్లస్ q వల్ల వచ్చింది కాబట్టి E1 గా చెప్తున్నాం. నెక్స్ట్ మైనస్ q వల్ల వచ్చేదాన్ని E2 గా మెన్షన్ చేస్తాం. సో E2 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q డివైడెడ్ బై r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో E1 E2 వాల్యూస్ ని ఇప్పుడు సమ్ చేస్తున్నాం. సమ్ చేస్తే మనకి ఇక్కడ నెగిటివ్ ని మెన్షన్ చేస్తున్నాం. ఎందుకు నెగిటివ్ మెన్షన్ చేస్తున్నాం అంటే E2 అనేది మైనస్ q ఛార్జ్ వల్ల ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అందువల్ల మనం ఇక్కడ E2ని నెగిటివ్ గా తీసుకుంటాం, బట్ ఇది అడిషన్. సో ఈ టూ ఈక్వేషన్స్ ని E1 E2 ఈక్వేషన్స్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1/4πε0 ఇంటూ q అనేది కామన్ గా తీసుకోవాలి. సో సింపుల్ గా దీన్ని q డివైడెడ్ బై 4πε0 కామన్ తీస్తే మనకు E1 E2 ఈక్వేషన్స్ నుంచి మనకు రిమైనింగ్ టర్మ్స్ ఇవి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసి మోడిఫై చేస్తే ఫైనల్ ఈక్వేషన్ E is equal to q divided by 4πε0 into 4ar divided by r square minus e square whole square గా వస్తుంది. సో ఈ టర్మ్ ఎలా వస్తుందంటే మనం జనరల్గా ఏం చెప్తాం, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా తీసుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి అడిషనల్గా ఇక్కడ స్క్వేర్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ట్రిపుల్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేసాను. అంటే దీని మీనింగ్ ఏంటి, ఆర్ స్క్వేర్ అనే వాల్యూ ఏ స్క్వేర్తో కంపేర్ చేసినప్పుడు 3 times 3 ఆర్ మోర్ మ్యాక్సిమం టైమ్స్ ఇది హయ్యర్ వాల్యూగా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఇదే కదా, హైయర్ వాల్యూగా ఉంటుంది. సో ఎందుకు దీన్ని హైయర్ వాల్యూగా తీసుకోవాలంటే ఇక్కడ మనం ఈ ఈక్వేషన్స్లో ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఆర్ వాల్యూని ఏతో కంపేర్ చేస్తే ఆర్ వాల్యూ అనేది హయ్యర్గా ఉంటుంది, ఆర్ వాల్యూ హయ్యర్గా ఉంటుంది. సో అందువల్ల మనం ఆర్ స్క్వేర్ ఈజ్ ట్రిపుల్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు q డివైడెడ్ బై 4πε0 ఇంటూ 4ar డివైడెడ్ బై r పవర్ 4గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఎందుకలా మెన్షన్ చేసామంటే ఏ స్క్వేర్ వాల్యూ స్మాల్ వాల్యూగా మనం చెప్తున్నాం కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, అంటే రిమూవ్ చేస్తాం. సో అప్పుడు ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది, r పవర్ 4 వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ ఆర్కి r పవర్ 4 క్యాన్సిల్ చేస్తే r క్యూబ్ ఉంటుంది. సో దీన్ని అలాగే మెన్షన్ చేసిన. సో ఫైనల్గా r క్యూబ్ అనేది నోట్ చేస్తాం. నెక్స్ట్ Q4AR దీన్ని 2 ఇంటూ Q ఇంటూ 2A మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా మెన్షన్ చేస్తామంటే మనం ఎలక్ట్రిక్ డైపోల్ ఫార్ములా స్టార్టింగ్లో చెప్పినట్టుగా P ఈజ్ ఈక్వల్ టు 2A, దీన్ని తీసుకోవడానికి ఈ ఈక్వేషన్ని Q ఇంటూ 2Aగా సపరేట్ చేస్తాం. Q ఇంటూ 2A ప్లస్లో P తీసుకుంటాం, రిమైనింగ్ టర్మ్ 2 ఇంటూ Pని మెన్షన్ చేసి R క్యూబ్ని తీసుకుంటాం. సో ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏ విధంగా వచ్చింది, E is equal to Q divided by 4πε0 into 2P bar divided by R cube న్యూటన్ పర్ కూలింగ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనం తీసుకునేటువంటి SI యూనిట్స్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు an electric dipole at a point on the axial line మీద మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్ అక్కడ మనం తీసుకున్నాం. సో ఇది యాక్సియల్ లైన్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ని ఇక్కడ నేను రిప్రజెంట్ చేసి ఆ కర్సర్ రిప్రజెంట్ చేసిన దాన్ని మనం యాక్సియల్ లైన్గా మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లైన్ మీద ఉండే పాయింట్ P, ఇక్కడ టెస్టింగ్ ఛార్జ్ ఉంది. సో ఈ టెస్టింగ్ ఛార్జ్ నుంచి ప్లస్ క్యూకి మైనస్ Pకి ఉండే డిస్టెన్స్లో ఆర్ మైనస్ ఏ ఆర్ ప్లస్ ఏగా తీసుకున్నాం. జనరల్గా ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తీసుకొని ఆ ఆర్ ప్లేస్లో E1 అంటే ప్లస్ క్యూ వల్ల ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీంట్లో ఆర్ మైనస్ ఏ అని మెన్షన్ చేసాం. నెక్స్ట్ E2 అక్కడ ఆర్ ప్లస్ అని మెన్షన్ చేయడం జరిగింది.
సో అందువల్ల మనం E2 దగ్గర R ప్లస్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఏం చేసాం, ఈ రెండింటిని యాడ్ చేసాం, సింప్లిఫై చేసాం. సింప్లిఫై చేస్తే మనకి రిలేషన్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఆర్ స్క్వేర్కి ఏ స్క్వేర్కి కంపారిజన్ చేస్తే ఏ స్క్వేర్ అనేది స్మాల్ వాల్యూ. సో దాన్ని రిమూవ్ చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ పీని సబ్స్టిట్యూట్ చేయడానికి క్యూ ఇంటూ 4ARని స్మాల్ మోడిఫికేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, visit www.expertiseracademy.com. Thanks again.